ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికాయాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రామోజీరావుకు నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో సినీ రాజకీయ ప్రముఖులు రామోజీ ఫిలిం సిటీకి తరలివస్తున్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురైన రామోజీరావు ఆసుపత్రిలో చేర్పించిన వెంటనే ట్రీట్మెంట్ అనేది కొనసాగుతోంది. చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో 4 గంటల 50 నిమిషాలకు ఆయన తుది శ్వాసను విడిచారు. ప్రస్తుతం ఆయన భౌతికాయాన్ని ఫిలిం సిటీలోని నివాసానికి తరలించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రిక వల్ల తెలంగాణ రాష్ట్రాల్లో చెరగని ముద్రను వేసుకున్నారు. రామోజీరావు గారిది మరణం అని నేను అనుకోవట్లేదండి. ఆయనది నిర్యాణం. రామోజీరావు గారిది మరణం అని నేను అనుకోవట్లేదండి. ఆయనది నిర్యాణం. అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితం అని 2 రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. రామోజీరావు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు. ఈనాడు దినపత్రికతో తెలుగు రాష్ట్రాల్లో చెరగని ముద్ర వేశారు. 1974 ఆగస్టు 10న విశాఖలో ఈనాడును ప్రారంభించారు రామోజీరావు. చెరుకూరి రామోజీరావు ఓ భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణకర్త, మార్గదర్శి, చిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థలకు అధినేతగా వ్యవహరించారు రామోజీరావు. 2016లో రామోజీరావుకు దేశ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్తో సత్కరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో రామోజీ గ్రూప్ ఆధీనంలో ఉంది. ఇక రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో నవంబర్ 16న 1936లో సాధారణమైన రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావుకు 2 సోదరీమణులున్నారు. ఇక 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనంలూరుకు చెందిన రమాదేవితో వివాహం జరిగింది. 1962లో హైదరాబాద్లో రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు. ఇది ఆయన జీవితంలో తొలి వ్యాపారంగా మనం చెప్పుకోవచ్చు. 1965లో కిరణ్ యాడ్స్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని ప్రారంభించారు రామోజీరావు. 1967 నుంచి 69 మధ్యకాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని కూడా సాగించారు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత ప్రారంభించారు. ఇక విశిష్ట సేవలు చేసినందుకు గాను రామోజీరావుకు పలు అవార్డులు, పురస్కారాలు, గౌరవాలు లభించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, శ్రీ శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం నుంచి కూడా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. యుద్ధవీర్ అవార్డు, కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదరి అవార్డు, బీడీ గోయంక అవార్డులు కూడా అందుకున్నారు రామోజీరావు. సాహిత్య విభాగంలో 2016లో పద్మవిభూషణ్ అందుకున్నారు. అటు సినిమా రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు రామోజీరావు.
ఆయన పలు సినిమాలను నిర్మించారు. 1984లో మొట్టమొదటిసారిగా శ్రీవారికి ప్రేమలేఖ అనే చిత్రం నిర్మించారు. 1985లో మయూరి సినిమా, 1989లో మౌన పోరాటం చిత్రాన్ని నిర్మించారు. ఇక వీటితో పాటు ఆయన నిర్మించిన చిత్రాల్లో ప్రతిఘటన, పీపుల్స్ ఎన్కౌంటర్, అశ్వని, మెకానిక్ మామయ్య, ఇష్టం, నువ్వే కావాలి లాంటి బ్లాక్ బాస్టర్స్ మూవీస్ను కూడా నిర్మించారు. ఆనందం, ఆకాశ వీధిలో, మూడు ముక్కలాట, నిన్ను చూడాలని, నచ్చావులే లాంటి విజయవంతమైన చిత్రాలను రామోజీరావు నిర్మించారు. భారతీయులకి అందరికీ ఇది ఒక పెద్ద లాస్ లాగా భావిస్తున్నాను, ఎస్పెషలీ తెలుగు వాళ్ళకి. మనకి ఇంతకన్నా ఇన్స్పిరేషన్ కానీ ఇంతకన్నా స్టోరీ కానీ ఏం లేదు. యాజ్ ఫార్ యాజ్ ఇన్స్పిరేషన్ ఇస్ కన్సర్న్ కానీ, లేకపోతే అసలు ఒక సొసైటీకి కాంట్రిబ్యూట్ ఎలా చేయాలి అనేది ఐ థింక్ రామోజీరావు గారి తర్వాతే ఎవరైనా. అండ్ మన తెలుగు వాళ్ళకి, మాకు పర్సనలీ, ఎందుకంటే అకాడమీ ద్వారా చాలామంది అథ్లీట్స్కి సైలెంట్గా సపోర్ట్ చేసిన ఒక గొప్ప వ్యక్తి, ఇంత విజనరీ. నాకు ఐ హ్యావ్ మెట్ హిమ్ ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో స్పెసిఫిక్గా స్పోర్ట్ గురించి ఇంత పెద్ద విజనరీ నాకు ఎవరు కనిపించలేదు. విల్ బీ ఎ బిగ్ లాస్ ఫర్ ఆల్ ఆఫ్ us, అండ్ ఐ విష్ డీపెస్ట్ కండోలెన్సెస్ ఫర్ ద లాస్. రామోజీరావు ఇక లేరు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. రామోజీరావు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు. ఈనాడు దినపత్రికతో తెలుగు రాష్ట్రాల్లో చెరగని ముద్ర వేశారు. 1974 ఆగస్టు 10న విశాఖలో ఈనాడును ప్రారంభించారు రామోజీరావు. చెరుకూరి రామోజీరావు ఓ భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణకర్త. మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థలకు అధినేతగా వ్యవహరించారు రామోజీరావు. 2016లో రామోజీరావుకు దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్తో సత్కరించింది సర్కార్. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో రామోజీ గ్రూప్ ఆధీనంలోనే ఉంది. ఇక రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న ఒక సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావుకు 2 సోదరీమణులు కూడా ఉన్నారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనంలూరుకు చెందిన రమాదేవితో వివాహం జరిగింది. 1962లో హైదరాబాద్లో రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్ను ప్రారంభించారు. ఇది ఆయన జీవితంలో తొలిసారిగా మొదలుపెట్టిన వ్యాపారం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన రామోజీరావు కీర్తి అజరామరమంటూ చంద్రబాబు తెలిపారు. ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారన్నారు చంద్రబాబు. మీడియా రంగంలో ఆయనది ప్రత్యేకమైన శకమంటూ కొనియాడారు. రామోజీరావుతో తనకున్న 4 దశాబ్దాల అనుబంధాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు అస్తమయంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మీడియా రంగంలో రామోజీరావు సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారంటూ ప్రధాని మోదీ చెప్పారు. రామోజీరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, పాత్రికేయ సినీ రంగంపై ఆయన చెరగని ముద్ర వేశారని ఎక్స్ వేదికగా స్పందించారు. రామోజీరావు ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారని గుర్తు చేసుకున్నారు మోదీ. అటు రామోజీ తుదిశ్వాస విడవడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. రామోజీరావు అంటే క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత అని అడుగుపెట్టిన అన్ని రంగాల్లో కూడా సరికొత్త ఒరవడి సృష్టించారంటూ వెంకయ్యనాయుడు కొనియాడారు. రామోజీరావు గారు he was a very tall personality, very towering personality. చాలా గొప్ప వ్యక్తి, మహానుభావుడు. ఆయన ఒక వటవృక్షం లాంటి ఆయన నీడలో కానీ ఆయన దగ్గర కానీ కొన్ని వేల కుటుంబాలకి ఉపాధి క్రియేట్ చేసి తనదంటూ ఒక శైలిలో అంటే క్లీన్ సొసైటీ కోసం, క్లీన్ సొసైటీ కోసం లైఫ్ లాంగ్ కష్టపడ్డారు, ఫైట్ చేశారు. ఫెంటాస్టిక్ పర్సనాలిటీ అండి. ఐఎమ్ రియలీ ప్రివిలేజ్. నేను నిజంగా చాలా అదృష్టవంతుడిని. నా చిన్నప్పటి నుంచి చాలా మార్లు ఆయన్ని కలవడం, ఆయన దగ్గర నుంచి ఆయన ఒక నిఘంటువు లాంటి వ్యక్తి అండి. అంటే హీఈస్ మోర్ లైక్ డిక్షనరీ. దెర్ ఇస్ సో మచ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. ప్రతిసారి కలిసినప్పుడు ఎవ్రీ టైం ఆయన నన్ను చాలా ప్రభావితం చేశారు. హీ ఇన్స్పైర్డ్ మీ లాట్ ఇన్ మై లైఫ్. ఇట్స్ అ గ్రేట్ పర్సన్ అండి. ఐ థింక్ హిస్ లెగసీ విల్ కంటిన్యూ ఫర్ మెనీ ఇయర్స్, మెనీ మోర్ ఇయర్స్ ఐ థింక్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఆయన విజను, ఆయన లెగసీ కిరణ్ గారు కానీ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ముందుకు తీసుకుని వెళ్తారు 100%. అండ్